హే లిటిల్ హార్ట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ 777. ఈరోజు నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేస్తాను చూడండి. మీకు కూడా రాకపోతే చూడండి ఎలాగా చేస్తాను. కానీ మంచి టేస్ట్ వస్తుంది నా చికెన్ కర్రీ అయితే. చూపిస్తాను చూడండి. అలా చికెన్ ఇప్పుడు ఇది వాష్ చేయాలి. ఎలా వాష్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇది ఎలా వాష్ చేయాలంటే ఆ వాటర్ అదే బ్లడ్ అంతా పోయినంత వరకు ఉంచాలన్నమాట. వాష్ చేసి ఆ బ్లాక్ ఏవో ఉంటే అవి తీసి వాష్ చేయాలి. ఆ వాష్ చేశాక మళ్ళీ వాష్ చేయాలన్నమాట. తర్వాత పసుపుతో చేయిస్తారు. ఇది అయిపోయాక మళ్ళీ వాష్ చేశాక ఇప్పుడు పసుపు వేసాను. ఎందుకంటే పసుపుతో చేస్తేనే ఆ స్మెల్ అన్నది పోతుంది అనమాట. సో మీరు కూడా అలాగే 2-3 టైమ్స్ వాష్ చేయండి అండ్ పసుపుతో కూడా వాష్ చేయండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు కోసి టమాటో ఉల్లిపాయలు కోసి కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట పక్కకి. తర్వాత మనకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వెలిగించి స్టవ్ పైన పెట్టి అది చేయడమే. ఆయిల్ వేసి ఆయిల్ మరిగినంత వరకు ఉంచి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అవి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. తర్వాత టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని చేసేయడమే. పచ్చిమిరపకాయ అనుకుంటాను, ఎస్. ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని మూత పెట్టాలి. ఎందుకంటే మూత పెట్టకపోతే మంచిగా ఉడకదు అనమాట చికెన్. సో వాటర్ అవేం కాకుండా జస్ట్ ఫ్రై లాగా చేశాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక, ఎందుకంటే పచ్చివాసన పోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక. తర్వాత కొంచెం మూత పెట్టి కలిపేసి మూత పెట్టాలి. మళ్ళీ కొంచెం కలపాలన్నమాట. ఆ తర్వాత అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టి అలా కొంచెం కలుపుకోవాలి, కొంచెం ఫ్రై అయినంత వరకు చికెన్. తర్వాత ఉప్పు మనకు ఎంత తింటారో అంత. తర్వాత ఉప్పు వేసి కలపాలన్నమాట. కలిపాక మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టాక కారం వేయాలన్నమాట. కారం వేసి, అంటే మీరు ఎంత తింటారో, నేను కొంచెం వేసాను ఎందుకంటే నేను చిల్లీ వేసాను కదా, సో వేసాను అనమాట. మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది కారం, సో నేను కొంచెం వేసాను. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఎంతలా కలిపితే అంత మంచిదన్నమాట. అంటే కొంచెం దగ్గరే ఉండాలి స్టవ్ దగ్గర. ఎక్కడికైనా చిన్న పని ఉందని ఉడుకుతుంది అంటే మాడిపోద్ది అనమాట, దేనికి పనికిరాదు. సో అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. ఆ తర్వాత ఒక 5 minutes మళ్ళీ వచ్చి 2 minutesలో కలిపేసి మళ్ళీ మూత పెట్టాలన్నమాట. అది కొంచెం మెత్తగా అవ్వాలి చికెన్, అప్పుడు పెడితే అవుద్ది అనమాట. తర్వాత వాటర్ యాడ్ చేయాలి. నేను 1.5 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కలిపి ఉంచాలన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో చేయాలి ఈ వాటర్ వేసేటప్పుడు. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను అనమాట. నేను టేస్ట్ చూసాను, మళ్ళీ ఉప్పు సరిపోలేదు కొంచెం, అంటే వాటర్ది టేస్ట్ చూసాను అనమాట. వాటర్ వేసేటప్పుడు ఉప్పు ఇది అయిపోద్ది కదా, సో మళ్ళీ ఇంకొంచెం వేసాను వాటర్. అలా కలుపుతూనే ఉండాలి వాటర్ వేసాక. అంటే 2 minutes మూత పెట్టి 2 minutes తీయాలి. అప్పుడు తర్వాత తీసాక తర్వాత 5 minutes తర్వాత అది టర్మరిక్ పౌడర్ వేయాలి, అది పసుపు వేయాలి. పసుపు వేసాక, పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, మళ్ళీ తీయాలి, మళ్ళీ కలపాలి. ఎందుకంటే కలిపితేనే మనకి మంచిగా టేస్ట్ అంటూ ఉంటుంది అనమాట. లేదా అలాగే ఏదో వేస్తాం ఒకసారి కలిపిస్తామంటే అవ్వదు, మంచి టేస్ట్ రాదు, చేసుకొని టైం వేస్ట్. ఇప్పుడు దగ్గరలో ఏమనుకో అది మాడిపోద్ది, సో అంత దగ్గరలో పడిపోయింది. వాటర్ బాటిల్ ఎలాగుందో చెప్పండి నా రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరేనా? చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో నా రెసిపీ. సో మనం అలా కలుపుకొని ఉండాలన్నమాట. ఒకవేళ కలపలేదనుకో
మాడిపోద్ది, ఇంకా స్టిక్ అయిపోద్ది అనమాట దానికి. సో అలా కలుపుకొని ఉంటే దగ్గరగా అవుతుంది అనమాట. దగ్గరగా అయ్యేటప్పుడు మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో కలపాలి కొంచెం దగ్గరికి అయ్యాక, లేకపోతే వెంటనే మాడిపోతాయి అన్నమాట. కలిపాక అలా అలా కలిపితే 2 మినిట్స్కి అలాగా కలిపితే అయిపోయిందనమాట రెసిపీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనలీ దిస్ ఈస్ మై కర్రీ. ఫైనల్గా ఇలాగ వచ్చింది కర్రీ అనమాట. బట్ తినుపా, నేను చేసింది నువ్వు తినకపోతే ఎవరు తినేసి చెప్తారు చెప్పు. దిస్ ఈస్ మై కర్రీ విచ్ ఐ మేడ్ టుడే. ఈరోజు చేసిన కర్రీ బాగుంటుంది అనమాట. ఇంకా టేస్ట్ చేసి చెప్పాలి. చెక్ చేస్తున్నాను. ఉడకాయ అసలు బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది, నాకు తెలుసు. ఫైనల్లీ ఇప్పుడే కదా ఫస్ట్ టైం తింటున్నాను నేను వండింది. అప్పుడు వెజ్ అప్పుడు తిన్నాడులే, మళ్ళీ 1 year ఎప్పుడో 2 years బిఫోర్ ఎప్పుడో, మళ్ళీ ఇప్పుడు నేను కూడా తినేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఈ అన్నం వేసుకున్నాను, కర్రీ వేసుకుని ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ మై కర్రీ. అది కొంచెం అలాగా చాలా బాగుంది. అట్లా ఉంటుంది అన్నమాట. మొత్తం కర్రీ కూడా వేసుకున్నాను. నా తిండి నేనే దేవుడా అనుకుంటున్నాను. మీకు కూడా తినండి. చాలా బాగుంది. గ్రేవీ టేస్ట్ బాగుంది కదా, గ్రేవీ చాలా బాగుంది. నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి, సో మీకు కూడా మంచిగా వస్తుంది. సో ఈరోజుకి ఇదే, మీరు కూడా రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ చేస్తాను కుకింగ్వి, చూడండి. అండ్ హెల్తీవి కూడా చేస్తాను వీడియోస్. ఓకే దెన్, బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Vanilla 777.